ఒకప్పుడు ఉచితంగా ఇచ్చిన సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రోజుకి 80 కోట్ల రూపాయల బిజినెస్ ని తెచ్చిస్తుందంటే మీరు నమ్మగలరా? అదే జియో కథ అని చెప్పొచ్చు. భారత టెలికాం ఇండస్ట్రీని మార్చేసిన రియల్ రివాల్యుయేషన్ అని మనం చెప్పొచ్చు. 2016లో జియో మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఎవరు నమ్మలేదు భారతదేశాన్నే మార్చేస్తుందని. అప్పుడు జియో ఇచ్చింది ఏంటంటే ఉచిత సిమ్ కార్డ్స్ అండ్ ఉచిత డేటా అండ్ ఉచిత కాల్స్ అని మనం చెప్పొచ్చు. 9 ఏళ్లలో జియో చూసుకున్నట్లయితే 23 కోట్ల 5G యూజర్లను సంపాదించుకుందని మనం చెప్పొచ్చు. ఒక్క క్వార్టర్ లోనే 36,332 కోట్ల ఇన్కమ్ సంపాదించిందంటే ఆలోచించాలి. రోజుకి 80 కోట్ల రూపాయలు బిజినెస్ సాధిస్తుందంటే మనం ఆలోచించాలి. భారతదేశంలో అరుదుగా ఉన్న కంపెనీల్లో ఇది ఒకటని మనం చెప్పొచ్చు. ఇప్పుడు జియో చూసుకున్నట్లయితే సన్ గ్లాసెస్ లో కూడా అడుగు పెడుతుంది, అదే విధంగా ఏఐ ప్రోడక్ట్స్ లో కూడా అడుగు పెడుతుంది అండ్ డిజిటల్ టెక్ ప్లాట్ఫామ్స్ వంటి కొత్త రంగాల్లో కూడా దూసుకుపోతుందని మనం చెప్పొచ్చు. 2026 లో జియో ఐపీఓ కూడా రానుంది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ టెక్ మార్కెట్ లో కూడా డెబ్యూ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉచితంగా ఇచ్చిన ఇలువ కూడా సరైన దిశలో మనము కరెక్ట్ గా దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయగలిగితే అదే కోట్ల రూపాయల బిజినెస్ ని తెచ్చిస్తుందని గుర్తుంచుకోవాలి. ముందుగా ఇలువ ఇవ్వాలి, దాని తర్వాత నమ్మకాన్ని పెంచుకోవాలి, చివరగా ఏంటంటే బ్రాండ్ ని బిల్డ్ చేసి లాభం పొందేలా చేసుకోవాలి. ఇదే జియో ఫార్ములా అని మనం చెప్పొచ్చు. అయితే మీ అభిప్రాయం ఏంటి? జియో ఐపీఓ 2026 లో భారతదేశంలోనే కొత్త అధ్యాయం రాయబోతుందా లేదా అనేది మీరు కామెంట్ లో రాయండి. ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఎవ్రీడే మిస్ అవ్వకుండా ఉండాలంటే నెంబర్ 1 తెలుగు బిజినెస్ ఛానల్ ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.